ఇరాన్‌తో యుద్ధం చేస్తే మొత్తం 10 రోజుల్లో ఫినిష్ అయిపోద్ది. ఎందుకంటే మన ప్లాన్ ఏంటి? అయాతొల్లా అలీ ఖమేనీని మొదట చంపేయడం. లీడర్‌ని ఎప్పుడైతే చంపేస్తామో ఇక మిగతా వర్గం అంతా కూడా బలహీనపడిపోద్ది. కాబట్టి 10 రోజుల్లో అందరూ కూడా దారికొచ్చేస్తారు. ఒకవేళ పోరాడగలిగితే. పోరాడలేకపోతే ఇంకే భయము లేదు అన్న విధంగా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలోకి దిగిపోయాయి. ఇప్పుడు ఈ యుద్ధం ఇజ్రాయెల్‌కి అనివార్యం. ఎందుకంటే అణ్వాయుధాలు తయారు చేసేస్తుంది. అప్పుడే 60% అంటే 450 కేజీల్లో 60% రెడీ చేసింది, శుద్ధి చేసింది యురేనియాన్ని. ఇప్పుడు మరొక 10 అణ్వాయుధాలు కూడా తయారు చేసిందన్న విధంగా ఒక నివేదిక ఇచ్చేసింది అమెరికాకి ఇజ్రాయెల్. వాస్తవానికి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి సమాచారం అది కాదు. శుద్ధి చేస్తుంది, జాగ్రత్త పడండి అని. కానీ ఇప్పుడు అలా చెప్తే అమెరికా వింటుందో వినదో అని ఇజ్రాయెల్ ఏం చేసింది? అణ్వాయుధాలు తయారైపోతున్నాయి, మరి ఒక 10 వరకు తయారైపోయే పరిస్థితి ఉంది. అది తయారైతే ఇటు ఇజ్రాయెల్ ఉండదు, అటు అమెరికా ఉండదు అన్న విధంగా ఇజ్రాయెల్ అయితే చెప్పేసింది. లేకపోతే అమెరికా వెంటనే దూకదు. ట్రంప్ ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చేసేయాలి. ఆ విధంగా ట్రంప్ ఏం చేశాడు? వెంటనే యుద్ధంలో దిగిపోయాడు. ఎలా దిగిపోయాడు? అయాతుల్లా అలీ ఖమేనీని మొత్తం లేపేసామంటే, మొత్తం లీడర్ కదా, లీడర్ని మొత్తం మొదట చంపేస్తే ఇంకేముంటుంది? సో అందుకోసమని ఏం చేశాడు? దిగిపోయారు. 10 రోజుల్లో మొత్తం అంత ఇదైపోద్ది. మహా అయితే ఒకవేళ పోరాడితే 10 రోజులు, లేదనుకుంటే అది కూడా లేదు. సుప్రీమే చనిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ఏం చేస్తారు? కకావికలం అయిపోతారు అనుకుని అమెరికా దిగింది. కానీ దిగిన తర్వాత చూస్తే ఈరోజు 3 వారాలు అయిపోయింది యుద్ధము. ఇది 20వ రోజు. రేపటితో 3 వారాలు అయిపోతుంది. ఇక్కడ 2 లక్షల కోట్ల రూపాయలకు పైగానే అయిపోయింది. ఇప్పుడు అందుకే పెంటగానం ఈ యుద్ధాన్ని కనుక కొనసాగించాలంటే మాకు 18 లక్షల కోట్ల రూపాయలు అంటే $200 బిలియన్ కావాలని అమెరికా పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేయించడానికి చూస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ దీనికి ఆమోదం తెలపాలి అని కూడా రిక్వెస్ట్ చేస్తుంది. లేకపోతే మేమేం చేయలేము, మీ ఇష్టం. మరి 18 లక్షల కోట్ల రూపాయలు $200 బిలియన్ ఇప్పుడు మీరు ఆమోదించి వెంటనే పాస్ చేయాలి. అర్జెంటుగా $50 బిలియన్ మాకు ఇస్తే కానీ మేమేమి చేయలేము అన్న విధంగా అమెరికా పెంటగానే ఏడుస్తుంది. ఇప్పుడు పార్లమెంటు ఆమోదం తెలపాలి. కాంగ్రెస్ సభ వాళ్ళు ఏమొచ్చేసి అంటే ఈ డెమోక్రాట్లు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు దీన్ని. మరి ఇదే విధంగా అంటే ఆమోదము వచ్చేస్తుంది, దానికేం పెద్ద ఇదేం కాదు. కానీ డెమోక్రాట్లు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ బిల్లుని. అంటే మనం ఎవరి కోసం పోరాడుతున్నాం? ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలను చంపడానికి మన ప్రజల మీద భారం ఏంటి? దేనికి ఈ యుద్ధం అనే విధంగా వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడేమొచ్చేసి ఇరాన్ ఏమొచ్చేసి యుద్ధంలో పూర్తిగా దిగిపోయింది. అంటే చూడండి, అమెరికా ఊహించలేకపోయింది ఇలాంటి దెబ్బ. ఒకటి, ఇరాన్ మీద దెబ్బ కొడితే 10 రోజుల్లో మొత్తం అయిపోద్ది అనుకుంది అమెరికా. అది జరగలేదు. మొదటి అసలు దెబ్బ అయినటువంటిది అదే. ఇప్పుడు హార్మోజ్ జలసంధి తీవ్రమైనటువంటి సంక్షోభ పరిస్థితిలోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాల మీద ఒత్తిడి విపరీతంగా పడిపోద్ది. ఆ ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు అమెరికాని ఇష్టం వచ్చినట్లు తిడతాయి. మూడోది ఏంటంటే ఇప్పుడు ప్రజలే తిడుతున్నారంట అమెరికాని. మా డబ్బు నువ్వెవడవు ఖర్చు పెట్టడానికి, మా డబ్బు నువ్వెవడవు ఖర్చు పెట్టడానికి అనవసరంగా. మేము పన్నులు కట్టింది దేనికోసం? మీరు అక్కడ చూస్తే అమెరికా జవాబుదారీతనంగా చాలా బాగా ఉండాలి. భారతదేశంలాగా ఈ మధ్య భారతదేశానికి కొంచెం మనకి ఒక ఇది వచ్చిందేమో, కానీ భారతదేశం మిగతా దేశాల్లో పెద్దగా జవాబుదారీతనం ఉండదు ప్రభుత్వాల నుంచి. కానీ అమెరికా ప్రభుత్వం జవాబుదారీతనంగా స్పష్టంగా ఉండాలి. ఇప్పుడు ప్రజలు అడగడమే కాదు, వాళ్ళు పార్లమెంట్లో కూడా ప్రశ్నలు లేవదీయగలరు. సో మా యొక్క నిధుల్ని మీరు ఎవడు ఖర్చు పెట్టడానికి అడిగినప్పుడు ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ప్రజలందరూ ముక్త కంఠంతో అదే ప్రశ్నిస్తున్నారు. కొంతమంది నుంచి ఏదో వచ్చినటువంటి ఆ ప్రశ్న ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. సో ఇలా ఊహించని దెబ్బలతో ఇరాన్, అమెరికా కకావికలం అయిపోతుంది. ఇప్పుడు $200 బిలియన్ అంటే పోనది ఎంత పెద్ద బడ్జెట్ అయినా, పోనది ఎంత పెద్ద దేశమైనా, ఎంత పెద్ద జీడిపి ఉన్న దేశమైనా సరే $200 బిలియన్ అంటే మామూలు విషయమా? ఈరోజు మన దేశానికి చూస్తే ఒక 15 బిలియన్ అంటే ఎంత ఎక్కువ? 1,50,000 కోట్లు అంటే భారతదేశానికి ఎక్కువ అయినట్లుగానే మరి వాళ్ళకి అది చాలా ఎక్కువగానే ఉంటుంది. మనకి ఒక $20 బిలియన్ అడిగితే ఇవ్వగలమా? అంటే అది భారం పడుతుంది ప్రజల మీద. ఇవ్వలేమా అంటే భారం పడుతుంది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి అమెరికాలో కూడా ఉంది. ఇప్పుడు ఎంతకి $30 ట్రిలియన్ జీడిపి ఉన్నా వాళ్ళు ఎంతకి ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడు $1.4 ట్రిలియన్ రక్షణ కోసం ఖర్చు పెడుతున్నారంటే అది ఎంత పెద్ద మొత్తం.
ఇంత డబ్బు ఎవరిని చంపడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక $0.8 బిలియన్ అంటే $800 బిలియన్ సరిపోవా? దాన్ని ఇప్పుడు $100 బిలియన్ $1000 బిలియన్ చేశారు. మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి $400 బిలియన్ పెంచేసి $1400 బిలియన్ అంటే ఒక ఒక దేశం అంత రక్షణ కోసం ఖర్చు పెడుతుంది. రక్షణ అవసరమే. కానీ మరీ దేశ ప్రజల్ని దోచుకొని ఇలా చేయకూడదు. ఈరోజు చైనా కూడా 25 లక్షల కోట్ల రూపాయలు అంటే ఇంచుమించు $250-260 బిలియన్ ఖర్చు పెడుతుంది. వీళ్ళ వల్ల మన యొక్క ఇది కూడా పెరిగిపోయింది. మనం కూడా దగ్గర $100 బిలియన్ వెళ్ళిపోయాం. ఇప్పుడు $90 బిలియన్ 87-90 బిలియన్ ఖర్చు పెడుతున్నాం మనం. కానీ మనకి ఈరోజు అంత అవసరం దేనికి వచ్చిందంటే ఇలాగే అన్ని దేశాలు పెంచేస్తున్నాయి. మనం కూడా పెంచకపోతే వాళ్ళకి పోటీనివ్వలేము. ఇంకా దరిద్రం ఏంటంటే మనం పెంచుతున్నాం కాబట్టి మనం ₹10 పెంచితే ₹1 అయినా పాకిస్తాన్ పెంచాలి కదా. పాకిస్తాన్ కూడా ఇప్పుడు తన యొక్క బడ్జెట్ని ఎంతో కొంత పెంచింది. అలాంటి పరిస్థితులు ఈరోజు ప్రపంచం మొత్తం దాపురించింది.